ప్రేమ అనేటువంటిది ఎట్లా ఉండేది, ప్రస్తుతం ఎట్లా ఉంటుంది, అసలు వాలంటైన్స్ డే ఉన్నటువంటి ప్రయారిటీ ఏంటి, అన్ని రకాలుగా చూస్తే ఇదివరకు ఒక గొప్పగా అనుభూతిగా చూసేది. కానీ కాలం మారుతున్నటువంటి క్రమంలో చాలా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో వాలంటైన్స్ డే పై ఎట్లాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న కొంతమంది యువకులు అలాగే మిగిలిన వాళ్ళని మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇప్పుడు వాలంటైన్స్ డే అంటే ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డేగా నిర్వహిస్తున్నారు, ప్రేమకు చిహ్నంగా నిర్వహించుకుంటున్నారు. అట్లాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ వాలంటైన్స్ డే నిర్వహించుకోవడం కరెక్టా లేకుంటే రాంగా, మీ అభిప్రాయం ఏంటమ్మా? వాలంటైన్స్ డే అనేది అది ఓన్లీ ఫర్ లవ్ అనేది అయిపోయింది, కానీ అది లవ్ అనేది జస్ట్ కపుల్స్ గానే అయిపోయింది కదా. అది పేరెంట్స్ తోటి ఇంకా లేదంటే ఫాదర్ తోటి ఎవరితో అనేది అది రిప్రజెంట్ చేయలేకపోతున్నారు, జస్ట్ కపుల్స్ అని మాత్రమే. ఇంకా లవ్ గివ్ అని అంటే అప్పట్లో అయితే ప్యూర్ గా ఉండేదేమో, ఇప్పుడంతా లవ్ అంటే ఈ డేకి ఒకరితోటి నెక్స్ట్ వాలంటైన్స్ డేకి ఇంకొకరితోటి అది కామన్ అయిపోతుంది. ఇది జస్ట్ ఒక సీజనల్ గా ఎక్స్చేంజ్ బాయ్ ఫ్రెండ్స్ అది ఇది అయిపోతుంది. మళ్ళీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకుండా అది ఇది ఒక చెత్తగా తయారు చేస్తున్నారు ఇప్పుడు జనరేషన్ లో. లవ్ అనేది తప్పు కాదు, కానీ దాన్ని ఇప్పుడు ట్రెండింగ్ గా నిబ్బిస్గా చబ్బిస్గా అట్లా ట్రెండింగ్ గా తయారు చేసుకున్న లవ్ అనేది మొత్తం వల్గర్ గా తయారు చేస్తున్నారు. మెచ్యూరిటీ మైండ్ సెట్ తోటి కాకుండా మొత్తం ఒక వ్యామోహంలోనే పడేటువంటి పరిస్థితి. ఫ్రెండ్స్ ఉంటే ఇక ఫ్రెండ్ కి ఉంది వాళ్ళది చూసుకుంటూ మనకి చేస్తున్నారు, అట్లా అయిపోతుంది. అంటే ఒక వ్యాలిడ్ లవ్ అంటే దానికి ఉన్న రెస్పెక్ట్ అంతా తీసేస్తున్నారు. ఇది ఇప్పుడు సొసైటీలో పెరుగుతూనే ఉన్నది, ఇంకా తగ్గదు. ఇది ఇంకా పెరుగుతూనే ఉంటది. వాల్యూ ఆఫ్ లవ్ అనేది పోతుందంటారు. లవ్ అనేది అసలు తప్పు కాదు, చేయాలి. మన పేరెంట్స్ కి ఉన్నది లవ్వే కదా, లవ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఉంటది. కానీ మనకి ఇప్పుడున్న జనరేషన్ లో వీళ్ళకి లవ్ అంటే ఒక కమర్షియల్ అయిపోతుంది అంతే. ఇక్కడ ఇప్పుడు దాదాపు మీరు చూస్తున్నారు, ఇప్పుడు మన ఎన్వైరన్మెంట్ లో చాలా వరకు చిన్న వయసులోనే ఒక ప్రేమ పేరుతోటి సూసైడ్లు చేసుకుంటున్నారు, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటూ కొన్ని హత్యలు జరుగుతున్నాయి. ఇట్లాంటి జనరేషన్ ఎప్పుడైనా ముందు మారాల్సినటువంటి అవసరం ఉంటుందా? దీనికి ఎవరిని కారణంగా చెప్పుకోవచ్చు? ఎందుకంటే కుటుంబ సభ్యులను కూడా కొంతమంది నిందిస్తున్నారు, ప్రేమలు ఒప్పుకోవడం లేదని. తెలియని వయసులో పిల్లలు ప్రేమిస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఈ గ్యాప్ ని ఎట్లా ఫుల్ఫిల్ చేయొచ్చండి? ఇదంతా ముందు మనకి పేరెంట్స్ నుంచి అవేర్నెస్ ఉండాలి. పేరెంట్స్ ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఓపెన్ గా ఉన్న ప్రాబ్లమే. అది పిల్లల అవేర్నెస్ వాళ్ళ మీద ఉన్నది కూడా దానికి ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇది వాళ్ళ మన టీచర్స్ కానీ వాటిని మోటివేట్ చేయాలి, లేదంటే పేరెంట్స్ కానీ వాళ్ళని చెప్పాలి, అంత ఫ్రీగా మాట్లాడేంత ఇవ్వాలి. ఎక్కువ స్ట్రిక్ట్ చేయడం వల్ల కూడా వాళ్ళకి తెలియకుండా వెనుక మెయింటైన్ చేయడం లాంటివి చేస్తారు. మళ్ళీ టీచర్స్ వల్ల కూడా వాళ్ళు ఎక్కువ స్ట్రిక్ట్ వల్ల వెనుక చేస్తారు. ఎంత ఫ్రీగా ఉంచాలో అంత ఉంచాలి. మళ్ళీ పిల్లలు ఎంత ఉంచినా కూడా వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకు ఉంటది, అది వాళ్ళ సెల్ఫ్ మీద డిపెండ్ అయి ఉంటది అంతే. ఇప్పుడు మీరు అంటే దీన్ని పర్సనల్ గా అనుకోవచ్చు ఒకవేళ, ఎందుకంటే మీరు ఇంత చాలా మెచ్యూర్ గా మాట్లాడుతున్నారు, ఒక కాన్షియస్ తోటి మీరు ఉంటున్నారు. మీరు ఏమైనా లవ్ చేశారమ్మా? అంతుంటే నేను ఇంతెందుకు చెప్తాను, ఏది లేదు. కానీ చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి. ఇక్కడ మంచి అనేది ఎట్లా ఉండాలంటే పేరెంట్స్ దగ్గర నుంచి కమ్యూనికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే వాలంటైన్స్ డే అంటే ఇక కొద్ది రోజులు అయితే వెరితలు వేసినటువంటి సందర్భము, కొంతమంది హిందూ వాహిని లాంటి వాళ్ళు, ఏబీపీ లాంటి వాళ్ళు అయితే ఎవరైనా పార్క్ లో కనిపిస్తే తీసుకెళ్లి పెళ్లిళ్ళు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఎట్లా చూస్తున్నారు సార్? నా పేరు జి ప్రవీణ్ కుమార్, అడ్వకేట్, వరంగల్ కోర్ట్ అండి. సో ఈరోజు అందరికీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రేమికుల దినోత్సవం అనే పదానికి నిర్వచనం ఏంటంటే మానవ సంబంధాల మధ్య ప్రేమ. ఒక లవ్. ఇప్పుడు ప్రేమికుల దినోత్సవం అంటే ఒక లవర్స్ అనుకుంటున్నారు, అది కాదు. అమ్మ నాన్న, అక్కయ్య చెల్లి, దానికి మదర్స్ డే గానీ, ఫాదర్స్ డే గానీ, డాటర్స్ డే గానీ ఇవన్నీ ఉంటున్నాయి కదా. ఇప్పుడు దీనికి స్పెసిఫిక్ గా వాలంటైన్స్ డే అంటే కేవలం ప్రేమికుల దినోత్సవం అని చెప్పి స్పెసిఫిక్ గా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? దీన్ని మన చరిత్ర ప్రకారంగా చూస్తే రాను రాను ఈ డిజిటల్ యుగంలో దాన్ని వక్రీకరించారు. యాక్చువల్లీ అది కాదు. మనము నెక్స్ట్ జనరేషన్ కి తెలియాల్సిందంటే ప్రేమికుల దినోత్సవం అంటే ఒక అమ్మ నాన్న అక్కయ్య చెల్లి ఆ రోజు కూడా అందరితోటి మాట్లాడడం, ప్రేమను పంచుకోవడం. సో అది ప్రేమికుల దినోత్సవం అంటే. ఒక లవ్వరు సో ప్రేమ చిగురించడం అది కాదు. యాక్చువల్లీ ఈ వచ్చే ట్రెండ్ కూడా ఇదే చెప్తున్నాను. సో మానవ సంబంధాల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉంటే సో ఇలాంటి దినోత్సవాలు అనేది ప్రతిరోజు జరుపుకోవచ్చు అన్నట్టు. దాంతో పాటుగా ఈ ముఖ్యంగా మీడియా వాళ్ళకి, దాంతో పాటుగా ఈ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, సో మన ఈ యువతరాన్ని భ్రష్టుపరిచే సినిమాలు కూడా బైకాట్ చేయాలి. సో అదేవిధంగా సినిమాల ద్వారా కూడా చాలా మంది పిల్లలు కానీ, టీనేజ్ పిల్లలు కానీ చెడిపోతున్నారు.
అసలు ప్రేమికుల దినోత్సవం అంటే ఏందనేది ప్రాపర్ గా ఆ యొక్క నిర్వచనాన్ని చెప్పాలి. చెప్పినప్పుడే వారికి సరైన విధంగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు దాన్ని అమలు చేయగలుగుతారు. సో అదండి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే ఏంటంటే, ఇక్కడ ప్రేమికులు దినోత్సవం అనేది కేవలం అది ప్రేమ కోసం అనేది కాకుండా ఇదొక అంతర్లీనమైనటువంటి ఒక అనుభూతి అని చెప్పి అంటున్నారు. ఇక్కడ దాదాపు ప్రేమకు ఒక లవరే కావాల్సినటువంటి అవసరం లేదు, తల్లిదండ్రులైనా సరే ఎవరైనా. కానీ ఇవన్నీ కొద్దిగా మృగ్యమైపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి కారణాలు కూడా చెప్తున్నారు. సినిమాలు కానీ కొన్ని మీడియా మాధ్యమాలు కానీ దీన్ని వక్రీకరించడము, కొన్ని వెర్రితలలు వేయడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రేమ అదొక అద్భుతమైన మనోరంజకమైన ఎంతో తీయనైన అనుభూతి. ప్రేమకు పునాది కానీ నిర్మాణం కానీ నమ్మకం అనే పునాది పైన ప్రేమ నిలబడడం, దాని గెలుపు ఆధారపడి ఉంటుంది. కానీ ఇవాళ రోజుల్లో చూస్తూ ఉంటే ప్రేమ అనేది అవసరాలు తీర్చడానికి ఉపయోగపడే సాధనంగా కూడా మారుతున్న రోజులు ఇవి. చాలా బాధాకరం. ప్రేమ అసలు భౌతికతకు సంబంధమే ఉండదు. అదొక మానసికమైన ఒకటికి ఉత్తేజపరిచేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక సాధనం. అది స్వచ్ఛమైన ప్రేమని అనుభవించే వాళ్ళకే దాని లోతులు కానీ దాని దిగంతులు కానీ తెలుస్తాయి. నిజంగా ప్రేమే ప్రతి ఒక్క అనుబంధం మధ్యలో ప్రేమనే పునాది. అది స్నేహమైన కానీ, ప్రేమికులైనా కానీ, తల్లి పిల్లలైనా కానీ, తండ్రి పిల్లలైనా కానీ, వాళ్ళ మధ్యలో ప్రేమ అనేది ఇది చాలా పవిత్రమైన భావన. ప్రేమ అనగానే కేవలం యువకుల మధ్యన, స్త్రీ పురుషుల మధ్యన ఉండేది అనుకుంటే అది చాలా పొరపాటు. ప్రేమ చాలా గొప్పది. ప్రేమ పునాది పైననే మా జీవన విధానం ఆధారపడితే అది చాలా మంచిగా ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్పేసి ఈ రకంగా ప్రేమ గురించి నాకు తెలిసిన భావన ఇది. ఓకే ప్రేమికుల దినోత్సవం ఇప్పుడు ఉన్నది కదా, దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఈ ప్రేమికుల దినోత్సవం అనేది పనికిరాని విషయము. వాళ్ళంతా వెకిలిగా వెర్రిగా తిరగకుండా వాళ్ళకు ఒక ఈ రోజు ప్రత్యేకంగా ఒక గోసేవన, ఒక చెట్లు నాటడము, వాళ్ళకి ఈ దినం మర్చిపోవాలంటే ఒక మంచి పని చేయడానికి వాళ్ళకి యూత్కి డెవలప్మెంట్ గురించి కానీ ఏదైనా ఒక వర్క్ ఇప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా వాళ్ళు వినలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఆ పని వదిలేసి మళ్ళీ వేరే చేయాలంటే చెట్లు నాటడం, ఇంకా వాళ్ళ డెవలప్మెంట్ గురించి కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుంది. అంటే దీన్ని వ్యతిరేకిస్తున్నారు? అది పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఓకే, మనకైతే మొత్తం భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది దానికి ప్యూరిటీ యొక్క స్వచ్ఛత ఏందనేది చెప్తున్నారు. మరికొంతమంది పేరెంట్స్ కూడా ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు దీని వల్ల వెర్రితలలు వేసి అనేకమైనటువంటి అపఖ్యాతి మూట కట్టుకుంటున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి దీన్ని మంచి వైపు మళ్లించాలి. ఇది ఎందుకంటే ఒక కాన్షియస్ ఉండడం వల్ల అవసరం లేని కూడా ప్రేమ పేరుతోటి కూడా మోసాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కంప్లీట్ గా బ్యాన్ చేయాలన్నటువంటి ఆలోచనలు కూడా కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది దీన్ని మాత్రం చాలా గొప్పగా చూస్తున్నారు. కానీ అట్లాంటి పరిస్థితులు మాత్రం ఇప్పుడు లేవన్నటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.